హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీగా వెజ్ బిర్యానీ అండ్ అందులోకి సలాడ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అందుకోసం ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు అందులో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా అంటే పొడవుగా. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 4 లేదా 5 మిర్చి, క్యారెట్ సన్నగా కట్ చేసుకొని, దొండకాయ మీ ఇష్టం అండి. ఇంట్లో ఏముంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఆప్షన్ అంటూ ఏమీ ఉండదండి. ఇలా చేసుకుంటే క్విక్గా రెడీ అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. నేను ఇందులోకి కొన్ని మిల్ మేకర్ కూడా యాడ్ చేశాను. లాస్ట్కి టమాటో వేసుకోవాలి. అండ్ ఇందులోకి బీట్రూట్ అనేది నేను అంత కలర్ వస్తుందనేసి సపరేట్ బాయిల్ చేసి ఆ పీసెస్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి అనేది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. ధనియాల పొడి వేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు లాస్ట్లో నేను సాల్ట్ వేసుకున్నానండి. మనం బాస్మతి రైస్ని 1 అవర్ లేదా 2 అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను. ఆ వాటర్ కూడా హాట్ వాటర్ తీసుకున్నాను. హాట్ వాటర్ తీసుకోవడం వల్ల రైస్ అనేది త్వరగా బాయిల్ అవుతుంది. ఇలా చేసి చూడండి, తప్పకుండా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి, సారీ అండి మర్చిపోయాను, మనం బీట్రూట్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ అనేది ఇందులో వేసుకుంటే ఫుడ్ కలర్ లాగా మనకు యూజ్ అవుతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ ఫుడ్ కలర్ అలాంటివి వాడకూడదు కాబట్టి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని 15 లేదా 20 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఇది కుక్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఇలా సలాకి పెట్టి ఒత్తి చూడండి. ఇప్పుడు పైనుంచి లెమన్ పిండుకొని వేసుకోండి. ఇప్పుడు సలాడ్ కోసం మిక్సీలో ఆనియన్ అండ్ టమాటో మిక్స్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను. అదేనండి మసాలా సడి కదా, అందుకనేసి అవన్నీ వేసుకున్నాను. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసాను. అది ఫ్రై అయ్యాక బిర్యానీ మసాలా, చాట్ మసాలా అండ్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. సారీ అండి, ధనియాల పొడి కూడా వేసుకోవాలి, మర్చిపోయాను. ఇలా పసుపు వేసి కలుపుకోండి. ఇప్పుడు అదంతా ఆయిల్ అనేది పైకి తేలినాక కొంచెం కారం వేసి కలుపుకోండి. కారం కూడా మగ్గింది అన్నాక పెరుగు వేసుకోండి. ఇలా నేను కొంచెం వాటర్ యాడ్ చేశానండి, ఎందుకనే చెప్తాను. ఇదిగోండి, ఇందుకోసం మిల్ మేకర్ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నేను లైట్గా వాటర్ వేసాను. ఇప్పుడు మిల్ మేకర్ కూడా బాయిల్ అవ్వాలి, బాగా కుక్ అవుతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పైనుంచి ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. కలిపి మూత పెట్టండి. ఇలా బాయిల్ అయ్యాక తీసుకోండి. ఇంతే అండి, సింపుల్గా అండ్ టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇందులోకి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్ కట్ చేసుకొని తినండి, అస్సలు వదిలిపెట్టారండి టేస్ట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కష్టపడి చేశాను, ఒక లైక్ వేసుకోండి. బై బై ఫ్రెండ్స్.